1000 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడి 1000 కోట్లతో కూడా కాదండి అది. ఎవ్రీ ఇయర్ 1000 కోట్లు ఒక 3-4 సంవత్సరాలు కేటాయిస్తే తప్ప యూనివర్సిటీ బాగుపడదు. వచ్చే 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు, 2.5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాల భర్తీ లక్ష్యం. మరి ఇప్పుడు అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలని ఊరిచ్చారు కదా, హామీ ఇచ్చారు కదా, క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు అన్నింటిలో పెద్ద బ్యానర్ ఐటమ్స్ వేసారు. ఆనాడు ఫలానా డేట్ రోజు ఫలానా నోటిఫికేషన్, ఫలానా డేట్ రోజు ఫలానా నోటిఫికేషన్ వేస్తామని. మరి అది మర్చిపోయినట్టేనా? జంబో డిఎస్సి అన్న రెట్టిబాయ్. ఇంకా అసలు చాలా ఖాళీలు ఉన్నాయి కదా. ఆనాడేసిన కేసీఆర్ గవర్నమెంట్లో ఆనాడేసిన బిశ్వాల్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? 1,90,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ఆనాడు చెప్పింది. ఇవాళ ఇంకా చాలా ఖాళీలు అయి ఉంటాయి కదా దానికి యాడ్ ఆన్గా. అని అవన్నీ ఖాళీలు 2 లక్షలు దాటితే కదా ఈజీగా. మీరు అదే బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని 10 సంవత్సరాలు ప్రచారం చేసిరు కదా. మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడినాం కదా. మరి ఆ రిపోర్టు, దాని తర్వాత దానికి యాడ్ అయిన ఉద్యోగాలు ఇవన్నీ లెక్కలోకి రావాలి కదా. డిసెంబర్లో మళ్ళీ ఓయూకొస్తా, ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెడతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు భవనాల ప్రారంభం, శంకుస్థాపన. అడిగినవన్నీ ఇస్తున్నా ఆందోళన ఏంటి? మనకు ఉద్యోగులకు మధ్య దూరం ఏంటి? చక్కదిద్దండి భట్టికి సూచించిన ముఖ్యమంత్రి. ఉద్యోగ నేతలతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి అట.